వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, మనకి కడుపులో కనుక బాబు ఉంటే మనకి ఖచ్చితంగా కొన్ని ఆహారాలపైన కోరికలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. ఇది 80% ఉమెన్స్లో జరుగుతూ ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో సైన్స్ పరంగా అయితే అట్లా ఏమి ఉండదు. వాళ్ళు ఏమంటారంటే, సైన్స్ కానీ డాక్టర్స్ కానీ ఏం చెప్తూ ఉంటారంటే, మన బాడీలో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి ఆ ఫుడ్ కోరికలు వస్తాయని చెప్తూ ఉంటారు. అయితే మన పెద్దవాళ్ళు లేదు, కడుపులో బాబు ఉంటేనే కొన్ని స్పెసిఫిక్గా మనము ఇష్టపడుతూ ఉంటాము అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే మనకి ఎలాంటి ఫుడ్ ఎక్కువగా మనం ఇంట్రెస్ట్ చూపుతామో దాన్ని బట్టి కడుపులో ఉంది బాబు అని తెలుసుకోవచ్చు. అది ఏంటి, ఎలాంటి ఫుడ్స్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది. సో అది తప్పేం లేదు, మన కడుపులో ఉంది ఎవరో తెలుసుకోవాలని తప్పేం లేదు. అయితే మనమే సో ఎవరు పుట్టినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం, కాకపోతే ఆ క్యూరియాసిటీ ఉండడం అది సహజం అన్నమాట. అయితే కొన్ని ఫుడ్ కోరికలు ఉండడం వల్ల మనకి కడుపులో ఉంది బాబు అని తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏంటి అవి అంటే, మనకి కనుక కడుపులో బాబు ఉంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది అని చెప్తుంటారు. అంటే కారం ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఇది నాకు నా ప్రెగ్నెన్సీ లాస్ట్ ఎండింగ్లో ఇలా జరిగింది. నాకు స్పైసీగా తినాలనిపించింది. అలాగే మనకి కడుపులో బాబు ఉంటే ఉప్పు ఎక్కువ తినాలనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగే మసాలా ఫుడ్స్ అంటే మనకి స్పైసీ, సో స్పైసీగా తినాలి అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు అన్నమాట. అలాగే వీటితో పాటు ఫ్రైలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటామంట. అంటే మనకి కడుపులో బాబు ఉంటే ఫ్రైలని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము. అలాగే వీటితో పాటు బయట ఫుడ్, జంక్ ఫుడ్స్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటామంట. సో మన కడుపులో కనుక బాబు ఉంటే, సో ఇట్లా మీకు ఏమైనా అనిపిస్తే, సో మీకు కడుపులో బాబు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.